సో కామెడీ అనేది మాకు బాగా తెలుస్తుంది. అంటే ఎలిమెంట్స్ పరంగా మాట్లాడుకుంటే అంటే సెంటిమెంట్ పరంగా ఏమున్నాయి ఎలిమెంట్స్ పరంగా? I think for the end of the film, when we reach the climax, there's a beautiful message comes out. అంటే ఇట్స్ నాట్ ఏదో నాకు అది కానీ నా రియలైజేషన్, నా క్యారెక్టర్ రియలైజేషన్ ఏదైతే అవుతుందో అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మోర్ థింగ్, నాకు ఈ సినిమాలో నచ్చిన సెన్సిబిలిటీస్, ఆల్ ది ఎమోషన్ సెన్సిబిలిటీస్ వాట్ నితిన్ భరత్ హ్యావ్ డిజైన్డ్ ఇట్. తనకి తన ఊర్లో ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తారు, సో ఒక ఆడపిల్లని ఎలా చూస్తున్నారు, వాళ్ళ మదర్ ఎలా ఆలోచిస్తారు. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్ కదా. అంటే ఇలా కనెక్ట్ అయి ఉంది వాళ్ళందరికీ, ఆ పీపుల్కి. తను ఆ ఊరు ప్రజలకి ఎంత రెస్పెక్ట్ ఇస్తోంది, ఊరు పెద్ద ఎలా ఆలోచిస్తున్నాడు, అండ్ వీళ్ళందరి మధ్యలో ఉండి నేను ఎలా మారాను. there's a lot of things beautifully conveyed, and మేమందరం ఎప్పుడు ఆలోచించే ఆ సెన్సిబిలిటీస్ అన్నీ అందులో ఉన్నాయి. అంటే మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మీ లైఫ్లో మీరు సాధించిన విజయాలు ఏంటి? చాలా పెద్ద క్వశ్చన్. ట్రైలర్లో వేశారు కదా. నేను సాధించిన విజయాలు చాలా ఉన్నాయండి. 6th క్లాస్లో ఖోఖోలో ఐఎమ్ విన్నర్. ఇద్దరు ఆడాం. ఇద్దరే ఆడాం. సెకండ్ వచ్చింది వేరే విషయం. ఖోఖో కాదు, ఇద్దరే ఆడారు అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారని చెప్పండి. సినిమాలో నేను సాధించిన విజయాలా? రియల్ లైఫ్లో రియల్ లైఫ్లో పెద్దగా ఏం లేవండి. ఐఎమ్ సగటు దాని ఏమంటారు యావరేజ్ దట్ లిటిల్ మిడిల్ క్లాస్ చైల్డ్ నేను. సో ఆ ఇంట్లో అల్లర్లు, జస్ట్ చిన్న చిన్న విజయాలు నావేముంటాయంటే, నాకు ఏదైనా రిపేర్ చేసి దాంట్లో ఏముందో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండేది. సో ఐరన్ బాక్స్ ఉంటే దాన్ని మొత్తం స్పూన్తో నట్లన్నీ ఓపెన్ చేసి లోపల ఏముందో అన్ని చెక్ చేశా. ఏం లేదు ఇందులో, బయట ప్లేట్ ఉంది, లోపల వైర్లు ఉంది, అంతే, అంతకంటే ఏం లేదని తెలుసుకున్నాను. ఇది షర్ట్లు బట్టలు విస్త్రీ చేసేస్తుంది, దీని లోపల ఏదో ఉంది అనుకున్నా. అసలు కానీ దాని తర్వాత మళ్ళీ పెట్టడం రాలేదు, దాన్ని అక్కడే పెట్టేశా. మమ్మీ పెట్టిందా? దాన్ని తీసి నన్ను అడ్డు మీద పెట్టా, ఇది గుర్తు అని. అట్లా చాలా అయితే. ఓకే, సో బ్రేకప్స్ మేబీ పక్కన పెడితే, సో లవ్ లెటర్స్ ఏమైనా వచ్చాయా? పక్కన పెడితే అవుతాయి. అవును, కరెక్ట్. చెప్పండి, లవ్ లెటర్స్ ఏమైనా వచ్చాయా? ప్రపోజల్స్ వచ్చాయండి. వచ్చాయి. సో రీసెంట్గా నానిగారు వర్డ్ కూడా అన్నారు కదా, నేను చెప్పనా అని చెప్పి. ఆయన ఊరిని ఏడిపిస్తారండి, ఊరిని నేను ఏం క్వశ్చన్లు అడుగుతానని చెప్పి సీరియస్గా తీసుకున్నాను. అది కూడా నానిగారు చెప్పారు కదా. నేను అది కూడా చెప్పా కదా, నాన్ని మీరు చెప్పారంటే నిజంగానే సీరియస్ అనుకుంటారు, బికాస్ వి నో ఈచ్ అదర్ లాంగ్. సో అందుకని ఆయన ఏం చెప్పినా నిజం అనుకుంటారు. సో ఆట పట్టిస్తారు ఆయన చాలా నన్ను. కూడా రేడియో మిర్చిలో వర్క్ చేశారు కలిసి. ఏ ఇయర్ అండి అది? లాంగ్ బ్యాక్ అండి. ఐ థింక్ ఆయన ఏడీ కింద చేస్తున్నప్పుడు, అష్టాచమ్మ టైం. ఐ థింక్ 2008-9. అయితే ఆయన చెప్పారంటే ఆల్మోస్ట్ నిజమే అయి ఉంటుంది. సో పోనీ పెళ్ళప్పుడు చెప్పండి, అదన్నా చెప్పండి. త్వరలో, కమింగ్ సూన్. అంటే ఇప్పుడు కొంతమంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అంటే ప్రభాస్ గారిని అనుకుంటున్నారు. ఇప్పుడు టెలివిజన్ తరపు నుంచి మిమ్మల్ని అనుకుంటున్నారు. వద్దా? అంత వద్దా? ఆయనకే బాగుంటుంది. సో అయితే ఒక ఇంటివాడు అవ్వబోతున్నారు. అయిపోయింది. ఏంటిది? ఎవరికో చెప్తున్నారు మీరు, జనాలకు చెప్పేస్తారా?